హాయ్ గాయ్స్, వెల్కమ్ టు టిఎఫ్ఐ స్టోరీస్. మరో కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను. అంతకంటే ముందు మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 చేస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీస్ 400 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ చిత్రం వచ్చే నెల 5వ తేదీన విడుదల కాబోతుంది. ఈ సినిమా యూనిట్ మొత్తానికి పుష్ప 2 అనేది అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. పుష్ప 1 హిట్ కావడంతో రెండో భాగంపై అంచనాలు భారీగా పెరిగాయి. దీంతో సుకుమార్ అహర్నిశలు శ్రమిస్తూ పుష్ప 2లో చెక్కుకుంటూ వస్తున్నారు. ఈ సినిమా విడుదలైన తరువాత అల్లు అర్జున్ ఏ దర్శకుడితో సినిమా చేయబోతున్నాడనేది కీలకమైన అంశంగా మారింది. మొదట్లో అఖిల్ పేరు వినిపించింది, కానీ రెమ్యూమరేషన్ విషయంలో తేడా రావడంతో ఆ ప్రాజెక్టు రద్దయింది. అదే ప్రాజెక్టుకు అట్లీ సల్మాన్తో చేస్తున్నారు. ప్రస్తుతం పుష్ప 2 ప్రీ రిలీజ్ వేడుక చెన్నైలో జరిగింది. ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్ స్వచ్ఛమైన తమిళంలో మాట్లాడి ఆహుతులను ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా తమిళ సీమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వారిలో దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కూడా ఉన్నారు. ఇటీవలే రజనీకాంత్ జైలర్తో తిరుగులేని విజయాన్ని సాధించిన నెల్సన్ జైలర్ 2 పనుల్లో బిజీగా ఉన్నారు. అల్లు అర్జున్తో సినిమా చేయాలని కథ కూడా చెప్పాడని వార్తలు వచ్చాయి. అయితే స్టేజ్ మీద నెల్సన్ బన్నీకి కథ చెప్పాలంటే ముందుగా ఆలోచించానని, తనకు తెలుగు రాదని, కానీ ఇప్పుడు అల్లు అర్జున్ తమిళంలో మాట్లాడడం చూసి ఆశ్చర్యపోయానని కథ చెబుతానని ప్రకటించాడు. దీనికి అల్లు అర్జున్ వెంటనే అంగీకరించాడు. అందుకు సూచనగా థమ్స్ అప్ సింబల్ని చూపించారు. వాస్తవానికి ప్రశాంత్ నీల్ సినిమా పూర్తయిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్తో నెల్సన్ దిలీప్ కుమార్ సినిమా చేయాల్సి ఉంది. దీనికి సంబంధించిన కథ చర్చలు కూడా ముగిశాయి. సితారా బ్యానర్లో ఈ సినిమా చేయబోతున్నట్లు చెబుతున్నారు. అయితే అల్లు అర్జున్ సినిమా చేయడానికి అంగీకారం తెలిపిన తరువాత దిలీప్ కుమార్ అల్లు అర్జున్తో చేస్తారా, లేదంటే జూనియర్ ఎన్టీఆర్తో చేస్తారా అనేది సందేహాస్పదంగా మారింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయడానికి బన్నీ సిద్ధమవుతున్నారు. ఇది పూర్తయిన తరువాత దిలీప్ కుమార్తో చేయవచ్చు అంటున్నారు. దిలీప్ కుమార్ తారక్తో చేస్తాడా, లేదంటే ముందుగా బన్నీతో చేస్తాడా అనేది తేలాల్సి ఉంది. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.